ఎనకట మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునే కొన్ని వంటలు ఇప్పుడు చాలామందికి తెలియవు. అప్పట్లో పెద్దగా హోటళ్ళకు వెళ్ళి తినడం ఉండేది కాదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అప్పటికప్పుడు ఏదో ఒక కొత్త వంట చేసుకుని తినేవాళ్ళు. అలాంటి ఒక పాతకాలం రుచి గుర్తొచ్చి ఇవాళ మేము లేత మొక్కజొన్న కంకులతో 2 రకాల గారెలు చేసాం. ఒకటి తీయగా, మరొకటి కారంగా. ముందుగా లేత మొక్కజొన్న కంకుల నుంచి గింజలు తీసుకున్నాం. ఈ గింజలను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇందులో ప్రత్యేకంగా పిండి ఏమీ కలపకుండా మొక్కజొన్న రుచే బాగా వచ్చేలా చూసుకున్నాం. ముందుగా తీయటి గారెలు చేద్దామని గ్రైండ్ చేసిన మొక్కజొన్నలో పంచదార వేసి బాగా కలిపాం. పంచదార మొక్కజొన్నలో బాగా కలిసిపోయేలా ఆ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపిన తర్వాత చూస్తుంటేనే తీయటి గారెలు ఎలా ఉంటాయో అనిపించింది. ఇలా తయారైన మిశ్రమాన్ని చేత్తో తీసుకుని గారెల ఆకారంలో చేసుకుని వేడి నూనెలో వేసుకున్నాం. నూనెలో పడగానే మొక్కజొన్న వాసనతో పాటు పంచదార తీయటి వాసన కూడా రావడం మొదలైంది. మెల్లగా గారెలు రంగు మారుతూ చక్కగా వేగి బయటికి వచ్చాయి. ఇక రెండోది మామూలు మక్క గారెలు. అదే గ్రైండ్ చేసిన మొక్కజొన్నలో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర, కారం, సరిపడా ఉప్పు, కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత మొక్కజొన్నతో పాటు ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలా కలిపాం. ఇలా కలిపిన తర్వాత వచ్చే వాసనే చాలా బాగుంటుంది. ఇక ఈ మిశ్రమాన్ని కూడా గారెల్లా చేసుకుని వేడి నూనెలో వేసుకున్నాం. వేడి నూనెలో పడిన తర్వాత మొక్కజొన్నతో పాటు ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు వాసన అన్నీ కలిసి ఇల్లంతా మంచి సువాసన వచ్చేసింది. కొంచెం సేపటికి గారెలు చక్కగా వేగి బయట మంచి రంగులోకి వచ్చాయి. తీసి చూస్తే 2 రకాల గారెలు చాలా బాగా వచ్చాయి. తీయటి గారెల్లో మొక్కజొన్న రుచితో పాటు పంచదార తీపి బాగా తెలుస్తుంది. కారం గారెల్లో మాత్రం మొక్కజొన్నతో పాటు ఉల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర రుచి బాగా తెలుస్తుంది. అయితే వీటిని తింటుంటే మా పెద్దవాళ్ళు చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది. వెనకట మా అమ్మమ్మ వాళ్ళు పశువులకు మేత తెచ్చేటప్పుడే ఎవరికీ తెలియకుండా లేత మొక్కజొన్న కంకులు కూడా తెచ్చుకునేవాళ్ళట. అప్పుడు లేత కంకులు దొరికితే అవి ఇంటికి తీసుకొచ్చి వాటితో రకరకాలుగా చేసుకుని తినేవాళ్ళట. కొన్ని కంకులతో మక్క గడక చేసుకునేవాళ్ళట. మరికొన్ని మక్కలు ఉడకపెట్టుకుని తినేవాళ్ళట. అలా పొలంలో దొరికిన లేత మొక్కజొన్న వాళ్ళకొక రకంగా అప్పటి చిరుతిండి కూడా అన్నమాట. ఇంకా లేత మొక్కజొన్నలతో తీయటి మక్క అట్లు పోసుకుని పాల పరిచయం చేసి అద్దుకొని తినేవాళ్ళట. ఇప్పుడు మనం ఎన్నో రకాల స్వీట్లు, ఎన్నో రకాల స్నాక్స్ కొనుక్కుని తింటున్నాం. కానీ అప్పట్లో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే వాళ్ళకు కావాల్సిన వంటకాలని తయారు చేసుకునేవాళ్ళు. అప్పట్లో ఇప్పటిలా గారెలు, బూరెలు, పకోడీలు ఇలా నూనెలో వేయించిన వంటలు ప్రతిరోజు చేసేవాళ్ళు కాదట. ఎందుకంటే నూనెను కూడా చాలా పొదుపుగా వాడేవాళ్ళు. కానీ ఈ మక్క గారెలను వేడివేడిగా ఒక కప్పు ఛాయ్లో ముంచుకొని తింటే ఆ రుచి మాత్రం నిజంగా వేరే లెవెల్. బయట కొంచెం క్రిస్పీగా, లోపల మొక్కజొన్న రుచి, దానికి వేడి ఛాయ్ తోడైతే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు లేదా సాయంత్రం పూట వేడి వేడి మక్క గారెలు, ఒక కప్పు ఛాయ్, ఇంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమందికి మక్క అట్ల గురించి తెలుసు? పాల పరిచయం గురించి ఎప్పుడైనా విన్నారా? మా పెద్దవాళ్ళు చెప్పినట్టు లేత మొక్కజొన్నలతో మక్క అట్లు పోసుకుని పాల పరిచయం అద్దుకుని తిన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ఇలాంటి పాతకాలం వంటలు ఇంకేమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పాతకాలం గ్రామీణ వంటలు, మన పెద్దవాళ్ళ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.